హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ములక్కాడ పాలండి. ములక్కాడలో పాలేసి నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ములక్కాడ పాలు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ములక్కాడని నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకొక ప్లేట్లో ఇక్కడ ఉల్లిపాయల్ని నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. తాలింపులో ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకండి. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో ఇక్కడ పసుపు, ఉప్పు, ఇంకా కారం, ఇంకా గరం మసాలా తీసుకున్నానండి. ఈరోజు మనం ములక్కాడ పాలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పాలును కూడా వేడి చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో తాలింపులో వచ్చి ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు వేసాను. ఇవన్నీ కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు ఏంటంటే కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మంచిగా దీన్ని కొద్దిగా మనం కలుపుకుందామండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేగే అవసరం లేదండి. ఇలా చూసారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో పసుపు ఇంకా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు. పసుపు ఇంకా ఉప్పు వేసిన తర్వాత పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇక్కడ పసుపు ఇంకా ఉప్పు వేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేశాను. పసుపు కొద్ది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ములక్కాడ వేసానండి. ఆల్రెడీ ములక్కాడని నీట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ములక్కాడని వేసి దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయింది కదా. మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇప్పుడు మనం ములక్కాడని కొద్దిగా మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇక్కడ 6 to 7 minutes అవదానికి వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి మూత విప్పి మంచిగా దీన్ని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ములక్కాడ ములిగే అంతా నీళ్ళు వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదండి, ఒక గ్లాస్ వాటర్ని నేను దీంట్లో వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ 7 minutes అవదానికి వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ మూత విప్పి ఒకసారి మనం ములక్కాడని మనం చెక్ చేసుకుందాం. ఒకసారి కలిపి చూసారు కదా, ఇంకా ములక్కాడలు కొద్దిగా ఇంకా దగ్గరికి అవ్వాలండి. ఇప్పుడు ఏంటంటే ఒకసారి మంచిగా కలిపేసుకొని మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 7 minutes అవదానికి వచ్చిందండి. ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడ మూత విప్పి ఒకసారి ములక్కాడని మీకు ఇక్కడ నేను కలిపి చూపెడతానండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ములక్కాడ కొద్దిగా ఇక్కడ దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే మూత పెట్టకుండానే మళ్ళీ ఒక 2 minutes ములక్కాడని ఇలాగే కలుపుకుందాము. ఇప్పుడు దాదాపు ఇక్కడ 2 minutes అవదానికి వచ్చిందండి. ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే గరం మసాలా ఇంకా ఇక్కడ కారం వేస్తున్నాను. కారం ఏంటంటే మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చండి. కారం ఇంకా గరం మసాలా వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా ఇప్పుడు నేను కలుపుకున్నానండి. చూసారు కదా, ములక్కాడలో కారం ఇంకా గరం మసాలా మంచిగా పట్టాయండి. కారం ఇంకా గరం మసాలా వేసి మధ్యలో కొద్దిగా నూనె పైకి వచ్చేంత వరకు ఇలాగే కలుపుకోవాలండి. ఇప్పుడు నూనె ఇక్కడ కొద్దిగా పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు నేను దీంట్లో పాలు వేసానండి. పాలుని ఆల్రెడీ నేను మరిగించుకొని పెట్టుకున్నానండి. పచ్చిపాలు మీరు వేయొద్దండి. పాలు వేసిన తర్వాత చూసారు కదా, దీన్ని మంచిగా ఇప్పుడు నేను కలుపుకున్నాను. పాలు వేసిన తర్వాత మధ్యలో ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ ఒక 4 minutes అవదానికి వచ్చింది. ఇక్కడ మీకు నేను కలిపి చూపెడుతున్నాను. ఇదేనండి, చాలా సింపుల్గా ఈరోజు మీతో నేను షేర్ చేశాను. ఇక్కడ ములక్కాడ పాలు కూర అండి. ములక్కాడ పాలు కూర చేసేటప్పుడు పాలు ఇలాగే ఇరుగుతాయండి. కూర ఏం పాడవద్దు. మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. పాలు వేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, సైడ్లో ఇక్కడ నూనె కూడా పైకి వచ్చేసింది కదండి. ఈ స్టేజ్లో నేను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేస్తున్నానండి. ఇంకా కొద్దిగా కొత్తిమీరని పైనుంచి కొత్తిమీర వేసేసాను. ఇక్కడ మనందరికీ తెలిసిందే కదా, మనం పన్నీర్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా పాలల్లో నిమ్మకాయ పిండుకొని పాలల్ని ఇరక్కొట్టుకొని మనం పన్నీర్ని ప్రిపేర్ చేసుకుంటాం కదండి. అదే టేస్ట్ ఈ ములక్కాడ పాలల్లో కూడా ఉంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ములక్కాడ పాలు రెసిపీ అండి. ఇదేనండి ఈరోజు ఒక చిన్న బ్లాగ్ మీకోసం తెచ్చాను, ములక్కాడ పాలు కర్రీని. ఒకవేళ మీకు ములక్కాడ పాలు కర్రీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.